నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 379 సార్లు వాయిదా పడిన రామ్కి భూతోపిడి కేసు. దోషిగా తేలితే జగన్కు 7 ఏళ్ల జైలు శిక్ష. ఎస్పీకి కాదు వాళ్ళ బాబుకి చెప్పినా భయపడను. మద్యం కేసులు పెట్టవద్దంటూ ఎమ్మెల్యే రాచమల్లు హల్చల్. వైకాపాకు రాజీనామా చేయగానే ఎమ్మెల్యే కాపు క్వారీపై పడ్డ ప్రభుత్వం. కంకర తవ్వకాలు వెంటనే ఆపాలంటూ హుకుం. వైఎస్ఆర్ మరణంపై గిడుగు రుద్రరాజు అనుమానాలు. సిబిఐ విచారణతో వాస్తవాలు నిగ్గు తేల్చాలని డిమాండ్. దేశంలోనే పొడవైన సముద్ర వంతెన నేడు జాతికి అంకితం. ముంబై ట్రాన్స్ హార్బర్ వారధి ప్రారంభించనున్న ప్రధాని. పైకి కనిపించేది గోరంత, కానీ దోచుకునేది కొండంత. అదే జగన్ ముఠా మార్క్. విశాఖ ఫార్మాసిటీలోనూ అదే చేశారు. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా ఉడా మాస్టర్ ప్లాన్కు తూట్లు పడిచి రామ్కి ఫార్మాసిటీలో గ్రీన్ బెల్ట్ జోన్ను దారుణంగా కుదించారు. తద్వారా ప్రస్తుత వైకాపా రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డికి 914 ఎకరాలు ధారాదత్తం చేశారు. ప్రతిగా ఆయన జగన్కు చెందిన జగతిలోకి 10 కోట్ల రూపాయల ముడుపుల్ని పెట్టుబడిగా మళ్లించారు. కొన్నేళ్ల క్రితమే సిబిఐ, ఈడీ ఛార్జిషీట్లు వేసినా ఆయా కోర్టుల్లో 379 సార్లు విచారణ వాయిదా పడింది. నేరం రుజువైతే జగన్ సహా ఇతర నిందితులకు 7 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉండడంతో కేసుల విచారణలో జాప్యానికి నిందితులు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 2002లో విశాఖపట్నం జిల్లా పరవాడలో ఫార్మాసిటీ అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2004 మార్చి 11న ఏపీఐఐసి, రామ్కీ సంస్థలు కలిసి రామ్కీ ఫార్మాసిటీ ఇండియా లిమిటెడ్ ఆర్పీసీఐఎల్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. సేజ్, నాన్ సేజ్ కలిపి 2143 ఎకరాల్లో 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించాయి. ఇందులో రామ్కీ వాటా 89% కాగా 11% వాటాగా ఏపీఐఐసి భూమిని సమకూర్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్ నాటకానికి తెరలేచింది. కాలుష్య నివారణకు ఫార్మాసిటీ సరిహద్దుకు లోపల బయట మొక్కలు నాటి గ్రీన్ బెల్ట్ పేరుతో కృత్రిమంగా అడవిని సృష్టించాలనేది నియమం. అప్పటి విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ ఉడా మాస్టర్ ప్లాన్ ప్రకారం ఫార్మాసిటీ లోపలి వైపు 250 మీటర్లు అంటే 973 ఎకరాలు గ్రీన్ బెల్ట్ కోసం వదలాలి. అయితే రామ్కీ చైర్మన్ అయోధ్య రామిరెడ్డికి లబ్ధి చేకూరేలా అప్పటి సీఎం వైఎస్ నిర్ణయాలు తీసుకున్నట్లు సిబిఐ వివరించింది. గ్రీన్ బెల్ట్ లోపలి వైపు 50 మీటర్ల మేరకు 58.95 ఎకరాలు వదిలామంటూ 2005 ఫిబ్రవరిలో ఉడాకు రామ్కీ తన లేఅవుట్ సమర్పించింది. 59 ఎకరాలంటే కేవలం 15 మీటర్లే. ఇది మాస్టర్ ప్లాన్ కు విరుద్ధం. ఒకవేళ మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయాలంటే ముసాయిదా నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల అభ్యంతరాలను స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. తర్వాతే జీవోను సవరించాలి. ఇవన్నీ చేయకుండానే మాస్టర్ ప్లాన్ కు భిన్నంగా లేఅవుట్ ను ఆమోదించడం అక్రమమని సిబిఐ స్పష్టం చేసింది. అప్పటి ఉడా వైస్ చైర్మన్ జి వెంకట్రామిరెడ్డి నేరపూరిత కుట్రతో ఫార్మాసిటీ లోపల 50 మీటర్లు, బయట 250 మీటర్ల గ్రీన్ బెల్ట్ తో 2007 నవంబర్ 26న ఫార్మాసిటీ లేఅవుట్ ను ఆమోదించినట్లు సిబిఐ తెలిపింది. దానివల్ల అయోధ్య రామిరెడ్డికి 200 మీటర్లు అంటే ఏకంగా 914 ఎకరాల ఆయాచిత లబ్ధి కలిగిందని స్పష్టం చేసింది. అలా అక్రమంగా పొందిన 200 మీటర్ల గ్రీన్ బెల్ట్ ప్రాంతాన్ని పారిశ్రామిక ప్లాట్లుగా విభజించి నాన్ సెజ్ పరిధిలో 38 ప్లాట్లను అమ్మడంతో పాటు సెజ్ లో 4 ప్లాట్లను లీజుకు ఇచ్చినట్లు సిబిఐ వెల్లడించింది. ఫలితంగా రామ్కీ సంస్థ 133.74 కోట్లు అక్రమ లబ్ధి పొందినట్లు వివరించింది. జగన్ ప్రభావం కారణంగా సీఎం హోదాలో రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో అక్రమంగా లబ్ధి పొందిన అయోధ్య రామిరెడ్డి ప్రతిఫలంగా 10 కోట్ల రూపాయల ముడుపుల్ని తన కంపెనీల ద్వారా పెట్టుబడుల రూపంలో జగతిలోకి మళ్లించారు. దానికోసం అయోధ్య రామిరెడ్డి తన బంధువులతో ఈఆర్ఎస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, టీడబ్ల్యూసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో సంస్థలు ఏర్పాటు చేయించారు. రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు సబ్ కాంట్రాక్టులు చేసినట్లుగా వర్క్ ఆర్డర్లు సృష్టించి 4 బంధువుల పేరిట 2 కోట్ల రూపాయలకు చెక్కులు ఇచ్చారు.
తర్వాత ఆ నలుగురి సొమ్ము బ్యాంకు నుంచి టీడబ్ల్యూసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు బదిలీ అయ్యింది. టీడబ్ల్యూసీ 2007 డిసెంబర్లో జగతి పబ్లికేషన్స్ కు 2 కోట్ల రూపాయల చెక్కు జారీ చేసింది. తర్వాత భూమి కొనుగోలు అడ్వాన్సుల పేరిట ఈఆర్ఎస్ సంస్థకు 2008 ఫిబ్రవరిలో 8 కోట్లు మళ్లించారు. సిబిఐ తేల్చిన అంశాల ఆధారంగా ఈడీ విచారణ జరిపింది. 42 ప్లాట్ల అమ్మకం, లీజు ద్వారా 133.74 కోట్ల రూపాయలు అక్రమంగా లబ్ధి పొందారని సిబిఐ తేల్చగా, ఇంకో 9 ప్లాట్లు కూడా అమ్మి మరో 101.29 కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టుకున్నట్లు ఈడీ తేల్చింది. ఈ కేసులో ఫార్మాసిటీలో విక్రయించని 16 ప్లాట్లను కూడా ఈడీ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద 2013, 2015లలో మొత్తం 4 విడతల్లో జగతి పబ్లికేషన్స్, రామ్కీ గ్రూప్ నకు చెందిన 356.59 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో 10 కోట్ల రూపాయలు జగతి పబ్లికేషన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు కాగా, మిగతావి రామ్కీ గ్రూప్ నకు చెందిన ఆస్తులు. రామ్కీ కేసులో A1 గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A2 గా విజయసాయి రెడ్డి, A3 గా జగతి పబ్లికేషన్స్, A4 గా అయోధ్య రామిరెడ్డి, A5 గా జి వెంకట్రామరెడ్డి, A6 గా రామ్కీ ఫార్మాసిటీని పేర్కొంటూ 2012 మే 7న సిబిఐ ఛార్జిషీట్ వేసింది. వారిపై ఐపీసీ 120B రెడ్ విత్ 420, 409, 420, 468, 471 అవినీతి నిరోధక చట్టంలోని 9, 11, 12 సహా వివిధ సెక్షన్లు నమోదు చేసింది. ఛార్జిషీట్ వేసి 10 ఏళ్లవగా హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టులో విచారణ ఇప్పటి వరకు 379 సార్లు వాయిదా పడింది. కేసు నుంచి తమ పేర్లను తొలగించాలంటూ జగన్ సహా నిందితులు వేసిన డిశ్చార్జి పిటిషన్పై వాదనలు ముగిశాయి. మిగతా ఛార్జిషీట్లలో నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాక కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేసిన ఈడీ 2016 సెప్టెంబర్ 16న 6గురిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ కేసులపై ఇప్పటి వరకు 238 సార్లు విచారణ జరిగింది. సిబిఐ కేసుల్లోని సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే జగన్ కు కనీసం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం 7 ఏళ్లు, 12 ప్రకారం 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. వెంకట్రామరెడ్డిపై నమోదైన ఐపీసీ 409 రుజువైతే కనీసం 5 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు జైలు శిక్ష పడుతుంది. ఈడీ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు పూర్తి స్థాయిలో జప్తవుతాయి. ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. పిఎంఎల్ఏ సెక్షన్ 4 ప్రకారం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం క్రిమినల్ కేసుల్లో కనీసం 2 ఏళ్ల జైలు శిక్ష పడితే చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అర్హత కోల్పోతారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ, రాజ్యసభ సభ్యులుగా కొనసాగేందుకు వీలుండదు. శిక్షాకాలంతో పాటు శిక్ష పూర్తయిన 6 ఏళ్ల వరకు అనర్హత కొనసాగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల కోసమంటూ ప్రభుత్వాన్ని భూమి అడిగారు. సరే, అడిగింది మన రాజగురువే కదా అని జగన్ సర్కార్ అత్యంత కారచౌకగా 225 కోట్ల భూమిని 15 లక్షలకే కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ఇంతలో ఏమనుకున్నారో మరి, భూములను ఆధ్యాత్మిక అవసరాల కోసం కాదు, పీఠం ఆదాయం కోసమే అడిగామంటూ పీఠాధిపతి మాట మార్చారు. ఆ మేరకు జీవోను మళ్లీ మార్చి ఇవ్వాలంటూ ఆయన వారసుడు, పీఠం ఉత్తరాధికారి సీఎం జగన్కు లేఖ రాశారు. వెంటనే ప్రభుత్వము స్పందించింది. ఆయన పేరు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వయం ప్రకటిత పీఠాధిపతి. విశాఖ సమీపంలోని పెందుర్తిలో తన పీఠానికి ఆయనే సర్వాధికారి. వైకాపా అధికారంలోకొచ్చినప్పట్నుంచి ముఖ్యమంత్రికి రాజగురువుగా ఆయనో వెలుగు వెలుగుతున్నారు. అధికార పార్టీ నేతలు విశాఖలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూముల్ని, ప్రాజెక్టుల్ని ఎడాపెడా కొట్టేయడం చూసిన ఆయనకు దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆశ పుట్టినట్లుంది. సముద్ర తీరానికి అత్యంత సమీపంలోని 15 ఎకరాల ప్రభుత్వ భూములపై కన్నేశారు. సంస్కృత పాఠశాలను నెలకొల్పి వేద విద్యా వ్యాప్తికి, పీఠం కార్యకలాపాల నిర్వహణకు భూములు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు అంతటి రాజగురువే అడిగితే అధికార యంత్రాంగం ఊరుకుంటుందా? చకచక దస్త్రం కదిలింది. మంత్రివర్గం భక్తి శ్రద్ధలతో ఆమోదం తెలిపింది. జీవీఎంసీ 4వ వార్డు పరిధిలో భీమిలి పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండపై సర్వే నంబర్ 102/2లో 7.70 ఎకరాలు, 103లో 7.30 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఎకరం 15 కోట్ల చొప్పున సుమారు 225 కోట్ల విలువ చేసే ఆ భూముల్ని శారదా పీఠానికి ఎకరం 1,00,000 చొప్పున 15 లక్షలకు కట్టబెడుతూ
ప్రభుత్వం 2021లో జీవో ఇచ్చేసింది. అయితే జీవోలో వేద, సంస్కృత పాఠశాలకు భూములు కేటాయించినట్టు రాయడంతో రేపు ప్రభుత్వం మారితే వాటిని వేరేలా వాడుకోవడం కుదరదని అనుకున్నారో ఏమో ఇంతలోనే మాట మార్చారు. పీఠం కార్యకలాపాలకు అవసరమైన ఆదాయ సముపార్జన కోసమే సాగర తీరంలో, అదే వాణిజ్య, నివాస ప్రాంతాలకు సమీపంలోని భూములు కేటాయించారని కోరామని స్వరూపానందేంద్ర వారసుడు, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర చెప్పారు. కానీ జీవోలో వేద విద్యా వ్యాప్తికి, పీఠం కార్యకలాపాల విస్తరణకు అని రాశారంటూ 2023 నవంబరు 20న సీఎంకు లేఖ రాశారు. ఆ కార్యకలాపాల్ని ఇప్పటికే 60 కేంద్రాల్లో చేస్తున్నామని, ఆ భూముల్ని జీవోలో ప్రస్తావించిన అవసరాల కోసం వాడుకోవలసిన పనిలేదని స్పష్టం చేశారు. వేద పాఠశాల, సంస్కృత విద్యా వ్యాప్తికి ఆ స్థలం కోరినట్లు జీవోలో పొరపాటున రాసినట్టున్నారన్న ఆయన జీవోలో మార్పులు చేయాల్సిందిగా కోరుతున్నట్లు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో తెలిపారు. సీఎం కార్యాలయం వెంటనే స్పందించింది. దస్తరం సిద్ధం చెయ్యాలని సూచిస్తూ ఆ లేఖను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపింది. రాజగురువుపై భక్తి ప్రపత్తుల ప్రకటన భూమి కేటాయింపుతో ఆగలేదు. ఆ భూమికి వాణిజ్య విలువ పెంచేందుకు విఎంఆర్డీఏ 2 కోట్లతో 1.20 కిలోమీటర్ల ఘాట్ రోడ్డును 40 అడుగుల మేర విస్తరించింది. ఇతర నిర్మాణాలు చేపట్టింది. ఆ పీఠం భూముల కోసమే రోడ్డు వేస్తే విమర్శలొస్తాయని మొదట అక్కడ విఎంఆర్డీఏకి 50 ఎకరాలు కేటాయించారు. విఎంఆర్డీఏ భూమి కోసం రహదారి విస్తరణ సాకుతో శారదా పీఠం భూమికి లబ్ధి చేకూర్చారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు సెబ్ ఎస్ఐ అలీ బేగ్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పరుష పదజాలంతో దూషించారు. ప్రొద్దుటూరుకు చెందిన పుల్లయ్య అనే వ్యక్తి పరిమితికి మించి మద్యం సీసాలు తీసుకుని వెళ్తుండగా ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేందుకు సంతకం పెట్టాలని కోరగా పుల్లయ్య నిరాకరించారు. ఇది తెలిసి అనుచరులతో అక్కడికి వచ్చిన రాచమల్లు కుర్చీలో కూర్చొని ఎస్ఐ బేగ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తల్లి చనిపోయి దినం కోసం మందు బాటిళ్లు తీసుకెళ్తుంటే కేసు పెడతావా అంటూ ప్రశ్నించారు. తాము కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇస్తున్నామన్న బేగ్ చెబుతున్నా పట్టించుకొని ఎమ్మెల్యే ఎస్పీకి కాదు వాళ్ల బాబుకి చెప్పుకో అంటూ దూషించారు. కేసు పెడితే ఒప్పుకోనన్న ఆయన చట్టాన్ని మార్చుకో లేకపోతే ప్రభుత్వాన్ని మార్చుకో అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాబట్టి మన బ్రాంచ్ షాప్ లో కొనుక్కుంటున్నాం బ్రాంచ్ షాప్ తప్పు చేసిన మా దానికి ఎంటర్ అయ్యి కూడా నాలుగు బాటలు మంచి ఉన్నాయని మీరు పట్టుకుంటే ఒప్పుకోరు. మీరు ఇచ్చేది 3 ఇచ్చారు, అనేగా 6 ఉంటాయి. ఇంకొకరికి ఇచ్చింది 6 ఉంటాయి. ఒకరికి ఇచ్చారా? అయినా మీ సరికి మీ బ్రాంచ్ షాప్ లో ఇచ్చేది ప్రభుత్వం సరికి ఇచ్చినారు. వాడే అక్రమం తిన్నారు. గోవా మంది ఉంటే పట్టుకో. నాలుగు పట్టుకొచ్చానండి. ఇగో నేను 4 బాటలు కేసు రాస్తానండి. అటు రాస్తారు మీరు. షాప్ లో బాటలు దొరికిన వాళ్ళతోనే మీరు పెట్టిండేది. ఎవరికి పెట్టాలా? అదేనయ్యా నేను చెప్పింది, నువ్వు చెప్పేది అదే. నేను చెప్తానా? అక్క పెట్టి బాటలు తీసుకొని కేసు పెట్టి బాధ పెట్టారు. చూడే ఇది ఒప్పుకోను. పెట్టడం లేదు సార్, బాధ పెట్టడం. మీరు కేసు రాసేది ఒప్పుకోను. మీ చట్టం మార్చుకో. మార్చుకోండి, మీ ప్రభుత్వం మార్చుకోండి. మీ ప్రభుత్వం మార్చుకో, చట్టంగా మార్చుకో. చట్టమే మార్చుకోండి. మీరు పట్టకొచ్చే రోజు ప్రతిరోజు అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కంకర క్వారీలో వాణిజ్య పన్నుల శాఖ ఆకస్మిక తనిఖీలు చేసింది. బొమ్మనహాల్ మండలం నేమకల్లు క్వారీలో అనుమతులు లేకుండా వ్యాపారం చేస్తున్నారంటూ సోదాలు చేశారు. మైనింగ్ పనులు వెంటనే నిలిపేయాలని ఎమ్మెల్యే సంబంధీకులకు అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. రామచంద్రారెడ్డి ఇటీవల వైకాపాకు రాజీనామా చేసి సీఎం జగన్ను విమర్శించారు. వైకాపాలో ఉన్నంత వరకు రామచంద్రారెడ్డి క్వారీ గురించి పట్టించుకొని జగన్ సర్కార్ పార్టీకి రాజీనామా చేయగానే అక్రమాలు వెలికితీసే పనిలో పడినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై కాంగ్రెస్ పార్టీకి అనుమానాలు ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు కోరిన సీఎం జగన్ ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని రుద్రరాజు డిమాండ్ చేశారు. ఈ దేశంలో
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ 5 సంవత్సరాలు లీడర్ అపోజిషన్ గా పనిచేశారు. ఇప్పుడు 4.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక్క రోజున కూడా ఆన్ రికార్డు రాజశేఖర రెడ్డి గారి మరణం మీద సిబిఐ ఎంక్వైరీ కోరలేదు. ఆడి అనుమానంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తోటి పోరాడాలి, కావాలని కాంగ్రెస్ బదనాం చేయాలని 14 వరకు జరిగినటువంటి ప్రతి పార్టీ ప్లీనరీ సమావేశంలో కూడా ఒక రిజల్యూషన్ పెట్టేవాడు. వారి మరణం మీద విచారణ జరగాలి. నిజమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి వారసులుగా మేము బాధపడుతున్నాము, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము. జరిగినటువంటి సంఘటన మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? రిలయన్స్ వాళ్ళ దీంట్లో పాత్ర ఉంది. అదే రిలయన్స్ చెందినటువంటి సంస్థ అధినేతలు వస్తే రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి ఒక రాజ్యసభ సీట్ ఇచ్చాడు. ఆయన తెలుసుకోవాలి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేటువంటి. దళితుడినైన తనకు కేశినేని నాని కనీస మర్యాద ఇవ్వలేదని తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ సేవల దేవాదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో ప్రోటోకాల్ పాటించలేదని వీరంగం చేసిన కేశినేని నాని తన విషయంలో చాలాసార్లు ప్రోటోకాల్ తప్పారని మండిపడ్డారు. ఎన్నిసార్లు అవమానించినా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని ఇన్ని రోజులు సంయమనం పాటించామని తెలిపారు. దళిత నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదన్న దుర్బుద్ధితో కేశినేని నాని నియోజకవర్గ ఆఫీసులో ఫ్లెక్సీల్లో ప్రోటోకాల్ లేదు అనేసి ఫ్లెక్సీ చింపేయటం, మీరు నిజంగా ఆ రోజు సృష్టించిన వీరంగం తెలుగుదేశం పార్టీకి తీరని మచ్చగా నిల్చున్నాయి. మీ స్థాయి ఏమిటి? ఎంపీ స్థాయి. మీరేమంటారు? ఎరా రారా, ఎరా లాక్ రండి రా. ఒక వీధి రౌడీలా మీరు ప్రవర్తించిన తీరు నిజంగా చాలా దారుణం. దళితుల మీద ఎందుకు ఇంత వివక్ష? అంటే దళితులు మీ మీద అణిగిమణిగి ఉండాలా? నా విషయంలో ఎన్నిసార్లు మీరు ప్రోటోకాల్ తప్పలేదు? తిరువూరు నియోజకవర్గానికి ఎన్నిసార్లు వచ్చారు? మీరు నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన నన్ను మీరు ఏమైనా గౌరవించారా? నువ్వు అన్నిసార్లు అవహేళన చేసినా, అవమానించినా కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి మచ్చ వస్తుందో, పార్టీ ప్రతిష్ట రాష్ట్రంలో తగ్గిపోతుందనేసి సమన్వయంతో ఉన్నా. విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్త మృతి చెందారు. విశాఖ వ్యాలీ స్కూల్ వద్ద బైక్పై వెళ్తున్న భార్యాభర్తలను వ్యాన్ ఢీకొట్టింది. జాతీయ రహదారిపై జరిగిన ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరు ఎగిరి కింద పడ్డారు. ఇంతలోనే వెనుక నుంచి వస్తున్న లారీ వాళ్లను తొక్కేయడంతో చక్రాల కింద నలిగి భార్యాభర్త అక్కడికిక్కడే ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతుల వివరాల కోసం ఆరా తీస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఆస్తి వివాదంలో ఓ మహిళను ఆమె బంధువులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కదిరిలో నివాసం ఉంటున్న బీబీ జాన్కు ఆమె బంధువులకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. బీబీ జాన్ పేరిట ఆమె తల్లి భూమి రిజిస్ట్రేషన్ చేయించింది. ఆ భూమిలో వాటా కావాలంటూ కొంతకాలంగా బంధువులు గొడవ పడుతున్నారు. కిడ్నాప్ అయిన మహిళ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆడుదాం ఆంధ్ర పోటీల్లో ఇరు జట్లు బాహాబాహిగా దిగాయి. రాయదుర్గం, జుంజురంపల్లి గ్రామాల మధ్య కబడ్డీ పోటీ జరిగింది. పాయింట్ల విషయంలో ఇరు జట్ల మధ్య వివాదం చెలరేగింది. ఎంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ క్రీడాకారులు గొడవకు దిగారు. రెండు జట్ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. మైదానంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల జోక్యం చేసుకుని ఇరు జట్ల వారిని చెదరగొట్టారు. మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. నాసిక్లో 27వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం మహారాష్ట్రలో 10,000 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని ఆ రాష్ట్ర సీఎం కార్యాలయం తెలిపింది. దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHLను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అటల్ సేతుగా పిలుస్తున్న ఈ వారధి ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లా
నవా షేవాను కలుపుతుంది. 17,840 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా ఈ వంతెన నిర్మించారు. బ్రిడ్జి పొడవు దాదాపు 22 కిలోమీటర్లు కాగా 16 కిలోమీటర్లకు పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది. వంతెన మీదుగా సేవ్రీ నుంచి నవా షేవాకు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ వంతెన ద్వారా వేగంగా చేరుకోవచ్చు. ముంబై నుంచి పూణే, గోవా, దక్షిణ భారతదేశానికి ప్రయాణ సమయాన్ని ఈ వంతెన తగ్గించనుంది. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిందే స్వయంగా పర్యవేక్షించారు. ఈ నెల 22న అయోధ్య రామాలయంలో జరిగే ప్రాణప్రతిష్ఠ వేడుకకు హాజరు కాబోమన్న కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష నేతలను భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసింది. హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఓ పోస్టర్ విడుదల చేసింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని తిరస్కరించిన హిందూ వ్యతిరేకుల ముఖాలను చూడాలంటూ క్యాప్షన్ పెట్టింది. అయోధ్యలో జరిగే ఆధ్యాత్మిక వేడుకను భాజపా రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తున్నందున తమ పార్టీ హాజరు కావడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి అయోధ్యకు వెళ్లరని తెలిపింది. అంతకుముందే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా అయోధ్యకు వెళ్లడం లేదని ప్రకటించారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిధుల అక్రమాలకు చెందిన మనీ లాండరింగ్ కేసులో గురువారం శ్రీనగర్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈడీ విచారణకు హాజరు కావడం లేదని మీడియాకు సమాచారం ఇచ్చిన ఫరూక్ అబ్దుల్లా అందుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. 2022లో జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిధుల గోల్మాల్ కేసులో ఛార్జ్షీట్ వేసిన ఈడీ అధికారులు ఫరూక్ అబ్దుల్లా పేరు చేర్చారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లతో సహా సంబంధం లేని వ్యక్తులకు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నిధుల బదిలీ, క్రికెట్ అసోసియేషన్ ఖాతా నుంచి వివరణ లేని నగదు ఉపసంహరణలు జరిగినట్లు ఈడీ కేసు నమోదు చేసింది. 2018లో సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసిన దక్షిణాఫ్రికా తన వాదనను గట్టిగా వినిపించింది. ఇజ్రాయెల్ చర్యలను మానవ హననంగా భావించి యుద్ధ నేరంగా పరిగణించాలని దక్షిణాఫ్రికా కోరింది. తన వాదనకు మద్దతుగా 84 పేజీల అఫిడవిట్ను సమర్పించింది. నెదర్లాండ్లోని ద హేగ్లో 2 రోజుల విచారణకు కోర్టు గురువారం ప్రారంభించింది. 1948లో మానవ హననంపై చేసుకున్న ఒప్పందం ప్రకారం రూలింగ్ ఇవ్వాలని దక్షిణాఫ్రికా కోరింది. వెంటనే గాజాలో దాడులను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దక్షిణాఫ్రికా, ఇండోనేషియా మద్దతు పలికింది. మానవ హనన ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన ఇజ్రాయెల్ రాజకీయ ఉద్దేశాలతోనే దక్షిణాఫ్రికా కేసు వేసిందని పేర్కొంది. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుగా నిలిచింది. మానవ హననానికి సంబంధించిన ఆధారాలేవీ లేవని స్పష్టం చేసింది. అమెరికాలోని లాస్ వెగాస్లో నిర్వహిస్తున్న టెక్ షోలో ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకొచ్చిన అధునాతన పరికరాలు అబ్బరపరుస్తున్నాయి. అనారోగ్యానికి గురైతే చటుక్కున గుర్తించేలా, వృద్ధులకు సాయపడేలా, సునాయాసనంగా మన ఆరోగ్య స్థితిని తెలుసుకునేలా తీసుకొచ్చిన పరికరాలు ఔరా అనిపిస్తున్నాయి. వృద్ధాప్యంలో తోడుగా నిలిచేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తీసుకొచ్చిన అధునాతన ఆరోగ్య పరికరాలు భవిష్యత్తుపై ఆశలను మరింత పెంచుతున్నాయి. వృద్ధులకు సాయంగా ఉండి వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసే అధునాతన పరికరాల దగ్గర నుంచి గుండెపోటు ప్రమాదాన్ని ముందే అంచనా వేయగల సెల్ఫీ మిర్రర్ల వరకు అన్ని లాస్ వెగాస్ లో నిర్వహిస్తున్న టెక్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఆవిష్కరణలు ఆరోగ్యాన్ని పర్యవేక్షించడాన్ని గతంలో కంటే చాలా సులభతరం చేసేలా, ఎక్కడికైనా తేలిగ్గా తీసుకెళ్లగలిగేలా ఉండి వీక్షకులను విశేషంగా అభ్రపరుస్తున్నాయి. వృద్ధాప్యంలో దీర్ఘకాలిక వ్యాధులు, శారీరక, మానసిక క్షీణతలు, ఒంటరితనం చుట్టుముడతాయి. ఈ టెక్ షో ప్రదర్శించిన ఏఐ ఆధారిత పరికరాలు వృద్ధులు స్వతంత్రంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేందుకు దోహదపడతాయి. వృద్ధుల కోసం రూపొందించిన స్మార్ట్ బెడ్ లో యాంటీ స్నోర్ బయోమెట్రిక్ సెన్సార్లను అమర్చారు. ఈ బెడ్ వృద్ధుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి వైద్యులకు సమాచారం ఇవ్వగలదు. టాయిలెట్ సీట్ లో కూడా హార్ట్ బీట్ ను, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను అంచనా వేసేలా రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంతో తయారు చేసిన మరో పరికరం వృద్ధులు కింద పడకుండా సాయంగా ఉంటుంది. వృద్ధులు తరచుగా కింద పడిపోతుంటారని, కానీ ఈ బ్యాలెన్స్ మీద నిలబడి వ్యాయామం చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న క్యూబ్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తుంది. అది టాబ్లెట్స్ తీసుకోవాలని, సమయానికి ఆహారం తీసుకోవాలని గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ టెక్ షోలో అందరినీ ఎక్కువగా ఆకట్టుకుంది ఈ మ్యాజిక్ మిర్రర్. ఈ అద్దం ముందు ఓ 30 సెకండ్లు నిలబడితే చాలు, అది మీ ఆరోగ్య సమాచారాన్ని మీకు అందిస్తుంది. రక్తపోటు, పల్స్, శ్వాస రేట్లు, చర్మ వ్యాధులు, మానసిక ఒత్తిడి, మధుమేహం, గుండెపోటు, హార్ట్ స్ట్రోక్స్ వంటి అన్ని వివరాలను అందిస్తుంది. గుండె జబ్బులను వెంటనే గుర్తించి దానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ చిన్న టార్చ్ లాగా ఉన్న పరికరం ప్రస్తుత పరిస్థితుల్లో మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో 4 సెన్సర్లను అమర్చారు. ఇది హృదయ స్పందన రేటును, ఆక్సిజన్ రేటును, ఊపిరితిత్తుల సమర్థతను పసిగట్టి తెలుపుతాయి. దీంట్లో స్టెథోస్కోప్ కూడా ఉంది. హెడ్ ఫోన్లతో గుండె, ఊపిరితిత్తుల శబ్దాలను వినవచ్చని పరిశోధకులు వెల్లడించారు. దీని ద్వారా తీసుకున్న సమాచారాన్ని వైద్యుడికి వెంటనే పంపించే సౌలభ్యం కూడా ఉంది. దీనిని శరీరానికి ఆనించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను కూడా కొలవవచ్చు. అనారోగ్య లక్షణాలను గుర్తించేందుకు తీసుకొచ్చిన మరో ఏఐ ఆధారిత ఆవిష్కరణ కూడా ఈ టెక్ షోలో ఆకట్టుకుంది. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ ఫిట్నెస్ ట్రాకర్ రింగ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ రింగ్ ధరించడం ద్వారా హార్ట్ బీట్ ను తెలుసుకోవచ్చు. ఇంకా వ్యాయామం, నిద్ర ఎంత అవసరమో కూడా తెలుసుకోవచ్చు. ఇది ధరించిన వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు.